ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామికి స్నపన తిరుమంజనం. నేటి సాయంత్రం తెప్పలపై గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణిలో విహారం. ఘనంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సుగంధ శోభిత ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం, శాస్త్రోక్తంగా చక్రస్నానం. తిరుమల తిరుపతిలో ఘనంగా మధ్వనవమి వేడుకలు. ఆర్ఎస్ గార్డెన్స్ లో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి అభిషేకోత్సవం. తిరుపతిలో నేత్రపర్వంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామివారికి భక్తుల నీరాజనం. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు తెప్పలపై విహరిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. దేవుని కడప పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నవనవోన్మేషంగా సాగుతున్న ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవం, అనంతరం స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలు విశేషంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం ఉదయం వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులపై అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేయగా స్వామి అమ్మవార్లను సేవించి ఆధ్యాత్మిక పరవశంతో భక్తులు పులకితులయ్యారు.
శిరసు వంచకువే సిగ్గులు వడకువే పరగ నిన్నతడు తప్పక చూచేను విరులు దులుపకువే బెసదప్పించుకోకువే విరులు దులుపకువే బెసదప్పించుకోకువే సిరులని బిభుడిటే శేషవెట్టిని బలపుల సొలపుల వసంత వేళ ఇది సెలవి నవ్వకువే చమరించి మేను బలపుల సొలపుల వసంత వేళ ఇది. అనంతరం ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పుష్కరిణి వద్ద స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను శ్రీ చక్రతాళ్వార్లను వేంచేపు చేసి అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరుతో అభిషేకం చేసి పసుపు, చందన సమర్పణ జరిపి పవిత్ర జలాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పుష్కరిణిలో శ్రీ చక్రతాళ్వార్ చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో మధ్వనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుండి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, పలువురు స్వామీజీలు పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామివారిని ఆరాధిస్తూ పారాయణం నిర్వహించారు. అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మధ్వనవమి విశిష్టత గురించి వివరించారు. ఈరోజు మధ్వనవమి అని, మాఘమాసము శుక్లపక్షము నవమి దినము మధ్వనవమి అంటే త్రిమతాచార్యులని ప్రసిద్ధులైనటువంటి ఆచార్యులలో మధ్వాచార్యులు అందరికీ తెలిసినవారు. అలాంటి మధ్వాచార్యుల వారు ఈరోజు ఈ భూలోకంలో ఉండే సజ్జనులకందరికీ ఉపదేశము చేసిన తర్వాత బదరికాశ్రమం అని హిమవత్ పర్వతం యొక్క మూర్ధన్య స్థానములో వెలిసిన ఆ బదరీ క్షేత్రములో వెళ్ళి మనుష్యులకు గోచరము కాకుండా ఇంకా అటు పైన ఉన్నటువంటి ఆ పైన ఉండే శిఖరాగ్రమంలో ఉండే మరొక స్థానానికి ఆ బదరికాశ్రమానికి ప్రవేశించారు. నేను అక్కడే ఉంటాను, కలియుగం వచ్చేంత సమాప్తి అయ్యేంతవరకు ఎక్కడ వెళ్ళను, అక్కడే ఉండి సంరక్షిస్తూ ఉంటాను. మళ్ళా తత్వజ్ఞానానికి ఎప్పుడైనా కూడా కొరత వచ్చినప్పుడు నేను దిగి మళ్ళీ వస్తానని చెప్పేసి ఈరోజు బదరికాశ్రమ ప్రవేశ దినము, అందుకే మధ్వనవమి అని చెప్పేసి మాధ్వ సాంప్రదాయంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆచరిస్తారు. తన యొక్క అవతారంలో హనుమావతారమని, రామావతార కాలంలో హనుమదవతారము, తర్వాత ద్వాపరయుగంలో భీమసేనునిగా, కలియుగంలో వారే మధ్వాచార్యులుగా అవతరించి తత్వజ్ఞానాన్ని స్థాపించడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా తత్వజ్ఞానాన్ని ఆ భగవంతుడు ప్రసాదించుగాక అని చెప్పేసి మేము కోరుతూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో మంగళవారం అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మధ్వనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య ఉపచారాలను జరిపారు. తర్వాత గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి భక్తుల దైవనామస్మరణలు, మేళతాళాల నడుమ తేనెతో అభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
మంగళవారం ఉదయం స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగిరి వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య జయంతి, సూర్యారాధన కార్యక్రమాలను భక్తరస భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్నకు క్షేత్ర వీధుల్లో సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేసిన అర్చక స్వాములు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, కోలాట కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. అలాగే విశాఖ జిల్లా పెందుర్తిలో వెంకటాద్రి కొండ దిగువన నెలవైన శ్రీ యజ్ఞవల్క్య మహర్షి పీఠంలో సూర్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాజ్ఞవల్క్య మహర్షికి, అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో సూర్య భగవానుడి ఆరాధన, సూర్యప్రభ వాహన సేవ, మహాసౌర యాగ క్రతువులను భక్త శోభితంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. దాదాపు 90 రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర ముగింపుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు, పోతురాజుకు విశేషంగా పూజాధికారులు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అమ్మకు ఎంతో ప్రీతికరమైన పలు పిండి వంటలు, గారెలు, పెరుగు అన్నంను అమ్మవారి సన్నిధిలో కుంభంగా పోసి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే. గూడూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని సూర్యప్రభ వాహనంపై ఆసీనులను గావించి పూజాధికారులను పూర్తి చేసి నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.
మాఘమాసం సోమవారం శుభవేళ శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మాసోత్సవాలతో దివ్యంగా శోభిల్లుతోంది. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధన జరిపి పుణ్యాహవచనంతో సంకల్పం చేశారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కటి అలంకరణలతో స్వామివారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో మంగళాభిషేకాలను శాస్త్ర సమ్మిళితంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అరుణ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరోగ్య వరదాత శ్రీ సూర్యనారాయణుడి కటాక్షం లోకంపై సర్వదా ఉండాలనే సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో అరుణ హోమాన్ని నిర్వహించారు. ముందుగా సూర్యారాధన జరిగింది. ఆపై శాస్త్రోక్తంగా అరుణ హోమాన్ని పారాయణ జపయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో మాఘమాసం అష్టమి తిథిని పురస్కరించుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలు జరిపారు. శివుని ఉగ్రరూపమైన కాలభైరవుని ఆరాధనతో భూత పిశాచ ఇత్యాది బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ సందర్భంగా అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా స్వామివారిని ఆరాధించారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి కవచధారణ, పుష్పమాల అలంకరణ జరిపి వడమాలలతో కొలువు తీర్చారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ. నెల్లూరు మూలపేటలోని శంకరమఠం కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో మహాసౌర యాగం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు సూర్య నమస్కారాలతో భాస్కర ఆరాధన చేశారు. అనంతరం జపపారాయణ యుక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహాసౌర యాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఆపై వివిధ రకాల ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు మహాసౌర యాగంలో పాల్గొని కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరులను దర్శించుకున్నారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో పూరపాటు, సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం తదితర క్రతువులను జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ వీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను సేవించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నంద్యాల పట్టణం సంజీవనగర్లో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏటా మాఘమాసంలో స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుతారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో అందమైన పెండ్లి మండపాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు వధూవరులుగా అలంకరించిన భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 75,791 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,141 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.